హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనము రీసెంట్ గా ప్రెపోజిషన్స్ నేర్చుకున్నామండి. ఒక రెండు వీడియోస్ లో మనం ప్రెపోజిషన్స్ చూసాము. ఇప్పుడు థర్డ్ వీడియోలో మరికొన్ని ప్రెపోజిషన్స్ చూద్దాం. ఇవాళ మొదటి వర్డ్ వచ్చేసి ఎక్సెప్ట్. ఈఎక్స్సిఈపిటి. ఎక్సెప్ట్ ఎలా చెప్పాలి? ఎక్సెప్ట్. కొంతమంది ఎక్సెప్ట్ అంటారు. ఏసీసీఈపిటి అయితే అక్సెప్ట్. అక్సెప్ట్, అక్సెప్టెడ్, అక్సెప్టెడ్. ఓకేనండి. అనుమతించడం, అలౌ చేయడం, అంగీకరించడం, అది వేరే, అది వర్బ్ అండి. ఇది ప్రపోజిషన్. ఈ ఎక్స్ఈపిటి ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే మినహాయించి, తప్పించి. ఎగ్జాంపుల్ చూస్తే వి వర్క్ ఎవ్రీ డే. వి వర్క్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే ఇన్ ఏ వీక్. వి వర్క్ ఎవ్రీ డే ఇన్ ఏ వీక్ ఎక్సెప్ట్ సండే. వారంలో మేము అన్ని రోజులు పనిచేస్తాము, ఆదివారం మినహాయించి, ఆదివారం తప్పించి. రెండో ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అటెండెడ్. ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎస్ చివరిని వస్తే ఎస్ ని ఎప్పుడు జాలాగా చదవాలండి. ఫ్రెండ్, ఫ్రెండ్స్. మదర్, మదర్స్. బ్రదర్, బ్రదర్స్. ఫ్లవర్స్. ఫ్లవర్స్. బ్రదర్, బ్రదర్స్. సిస్టర్, సిస్టర్స్. ఫాదర్స్. పైపర్స్. ఇలా ఎస్ చివరిని వస్తే ఎస్ ని చాలా చెప్పాలి. ఇలా చెప్పకూడదు. ఫ్రెండ్స్, ఫాదర్స్, సిస్టర్స్, సిస్ అని చెప్పకూడదు, జా అని చెప్పాలి. ఓకే, కమింగ్ టు ద పాయింట్ హియర్. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అటెండెడ్. ఇక్కడ పోతే ఇక్కడ చూస్తే చూడండి, డిఈడి వచ్చిందండి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన డిఈడి వస్తే దాన్ని డెడ్ అని చదవకుండా డిడ్ అని చదవాలి. అటెండెడ్, వాంటెడ్, సారీ, ల్యాండెడ్, నీడెడ్, సౌండెడ్, బ్రాండెడ్. ఇలా డిఈడి వస్తే డిఐడిగా చదవాలి. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అటెండెడ్ ఆన్ మై లాస్ట్ బర్త్డే ఎక్సెప్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ కుమార్. ఓకేనా. నా గత పుట్టినరోజు నాడు అందరి స్నేహితులు కూడా హాజరయ్యారు. నా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి కుమార్ మినహాయించి, కుమార్ తప్పించి. మిగతా వాళ్ళు అందరూ వచ్చారు, తానే రాలేదు. ఇలా ఎక్సెప్ట్ అంటే ఏంటండి? మినహాయించి, తప్పించి. నెక్స్ట్ అండి, అపార్ట్ ఫ్రమ్. అపార్ట్ ఫ్రమ్ ఇది కూడా సేమ్ మీనింగ్. అయితే ఎక్సెప్ట్ కి అపార్ట్ ఫ్రమ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఎక్సెప్ట్ అంటే కేవలం మినహాయించి, తప్పించి. అపార్ట్ ఫ్రమ్ అంటే అదనంగా అనే అర్థం కూడా వస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ అంటే మినహాయించి, తప్పించి, అదనంగా. ఐవ్ చూడండి, కాంట్రాక్టెడ్ ఫామ్ రాసా. కాంట్రాక్టెడ్ ఫామ్. ఐవ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ అందరు క్వశ్చన్స్ అంటారు, చాలా చెప్పాలండి. I've answered all the questions apart from the last question in the exam. నేను పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను, లాస్ట్ క్వశ్చన్ కి మినహాయించి మిగతా అన్నింటికి ఇచ్చాను, మినహాయించి, తప్పించి. నెక్స్ట్ అండి, అపార్ట్ ఫ్రమ్ దయర్ హౌస్ ఇన్ విజయవాడ. అపార్ట్ ఫ్రమ్ దయర్ హౌస్ ఇన్ విజయవాడ దే ఆల్సో హ్యావ్ ఏ విల్లా ఇన్ హైదరాబాద్. ఓకేనండి. వాళ్ళకి విజయవాడలో ఉన్న ఇల్లు మినహాయిస్తే వాళ్ళకి హైదరాబాద్ లో విల్లా కూడా ఉందని చెప్తామండి. అపార్ట్ ఫ్రమ్ అంటే మినహాయించి, తప్పించి. ఓకేనా. ఇది మినహాయిస్తే ఇంకోటి అని చెప్పడానికి అపార్ట్ ఫ్రమ్ అంటాం. అలాగే అపార్ట్ ఫ్రమ్ అంటే మరొక అర్థం ఏమిటంటే అదనంగా. ఏదైనా ఒక న్యూ టాపిక్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అపార్ట్ ఫ్రమ్ అక్కడ రాయలేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Our Chief Minister, Mr. Chandrababu Naidu, has visited Hyderabad today. Apart from this, Mr. Pavan Kalyan also has visited the same place. ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు విజయవాడని సందర్శించారని చెప్పాం. ఇది ఇలా ఉండగా, ఇది ఇలా మినహాయిస్తే, దీన్ని పక్కన పెడితే అని ఇంకొక సెంటెన్స్, ఇంకొక టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అపార్ట్ ఫ్రమ్. ఓకేనండి, ఇలా అంటారు. నెక్స్ట్ అండి, ఎక్సెప్ట్, అపార్ట్ ఫ్రమ్. థర్డ్ వన్ వచ్చేసి అసైడ్ ఫ్రమ్. సేమ్ మీనింగ్ అండి. అపార్ట్ ఫ్రమ్ ఈస్ ఈక్వల్ టు అసైడ్ ఫ్రమ్. అసైడ్ ఫ్రమ్ మినహాయించి, తప్పించి, అదనంగా. అసైడ్ ఫ్రమ్ ఏ ఫ్యూ స్క్రాచెస్ హీ ఈజ్ ఓకే. ఏదో చిన్న చిన్న గీతలు పడినాయి అతని బాడీ పైన, మొత్తంగా అతను ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ as అసైడ్ ఫ్రమ్. సేమ్ టు సేమ్ అండి. మిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ విజిటెడ్ విజయవాడ today. Aside from this, Mr. Chandrababu Naidu has visited Vijayawada today. Aside from
మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆల్సో హ్యాస్ విజిటెడ్ విజయవాడ టుడే. ఇలా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, ఎక్సెప్ట్, మినహాయించి తప్పించి. అపార్ట్ ఫ్రమ్ కి ఎక్స్ట్రా మీనింగ్ ఏంటంటే అసైడ్ ఫ్రమ్ కానీ అదనంగా అని అర్థం అండి. అలానే అదనంగా అంటే మరొక పదం కూడా ఉంది ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్ టు అంటే ఏంటండి, అదనంగా. ఇన్ అడిషన్ టు దీస్ అరేంజ్మెంట్స్, ఇన్ అడిషన్ టు దీస్ అరేంజ్మెంట్స్ ఎక్స్ట్రా అంబులెన్సెస్ విల్ బి ఆన్ డ్యూటీ అంటిల్ మిడ్ నైట్. ఓకేనండి. ఇన్ అడిషన్ టు దీస్ అరేంజ్మెంట్స్, ఈ అరేంజ్మెంట్స్ అదనంగా ఎక్స్ట్రా అంబులెన్సెస్ కూడా ఉంటాయంటండి డ్యూటీలో మిడ్ నైట్ వరకు. ఇన్ అడిషన్ టు అంటే ఏంటండి, అదనంగా అని అర్థం అండి. నెక్స్ట్ అండి, యాజ్ వెల్ యాజ్. దీనికి కూడా అదనంగా అని అర్థము. ఇన్ అడిషన్ టు అన్నా అదనంగా, యాజ్ వెల్ యాజ్ అంటే కూడా అదనంగా. యాజ్ వెల్ యాజ్ రెండో మీనింగ్ కూడా ఉంది, కూడా అని అర్థం అండి. ది సెల్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ పేపర్స్. వాళ్ళు పుస్తకాలు అమ్ముతారండి, దానికి అదనంగా న్యూస్ పేపర్స్ కూడా అమ్ముతారు. నెక్స్ట్ అండి, షీఈస్ ఎ టాలెంటెడ్ మ్యూజిషియన్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ ఎ ఫోటోగ్రాఫర్. ఓకేనండి. ఇలా చెప్పచ్చు. ఆవిడ టాలెంటెడ్ మ్యూజిషియన్ అంటండి, అలానే ఫోటోగ్రాఫర్ కూడా అదనంగా. ఓకేనా. మై ఫ్రెండ్ యాజ్ వెల్ యాజ్ మీ వెంట్ ఫర్ ఎ మూవీ లాస్ట్ నైట్. నేను మా స్నేహితుడు కూడా గత రాత్రి ఒక సినిమాకి వెళ్ళాం. యాజ్ వెల్ యాజ్ అనేది అలా కూడా చెప్పొచ్చండి. అదనంగా చెప్పొచ్చు, కూడా అని చెప్పొచ్చండి. ఇక్కడ ఈ అన్ని పదాలు ఇంటర్లింక్డ్ గా తీసుకున్నామండి. మొదట వచ్చేసి ఎక్సెప్ట్, మినహాయించి తప్పించి. అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, మినహాయించి తప్పించి. ఎక్స్ట్రా మీనింగ్ ఏంటంటే అదనంగా, ఇది ఇలా ఉండగా దీన్ని ఇలా పక్కన పెడితే మినహాయిస్తే అని అర్థం కూడా. అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్ అంటే అదనంగా వచ్చింది కాబట్టి అదనంగానే మరికొన్ని వర్డ్స్ చూసాం. ఇన్ అడిషన్ టు, అలాగే యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు. చాలా మంది అకార్డింగ్ టు అంటారు, ఆ పలకాలండి. అకార్డింగ్ టు, అకార్డింగ్ టు ఎలా తెలుస్తుందండి, కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆతో వస్తాయి. ఏంటండి, వావిలు వస్తాయి. అమౌంట్, అగైన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అలాంగ్ విత్, ఇలా చెప్పాలండి. అంతేగాని అబౌట్, అకౌంట్ అని చెప్పకూడదు. యా పలకూడదు, ఆ చెప్పాలి. అకౌంట్, అమౌంట్, అగైన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అకార్డింగ్ టు, అలాంగ్ విత్, ఇలా ఆగా చెప్పాలి. అకార్డింగ్ టు ప్రకారము, అనుసరించి, బట్టి. ఏంటండి, రూల్స్ ప్రకారము, రూల్స్ ని అనుసరించి, అతన్ని బట్టి, ఆమెను బట్టి. అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ రైట్. నన్ను అనుసరించి, నన్ను అంటే నన్ను అడిగితే నన్ను బట్టి అని చెప్పేసి చెప్తాం కదా, అలాంటి సందర్భంలో అకార్డింగ్ టు. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, అకార్డింగ్ టు ఫ్యాన్స్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. ఇట్ ఈస్ ఏ గ్రేట్ మూవీ. అకార్డింగ్ టు ఫ్యాన్స్, ఫ్యాన్స్ ప్రకారంగా అది చాలా మంచి గొప్ప సినిమా అండి. అకార్డింగ్ టు అంటే అది అర్థం. అకార్డింగ్ టు అంటే ఏంటండి, ప్రకారము, అనుసరించి. వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. వీ హ్యావ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. మేమంతా ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారమే చేసాం, ప్లాన్ అనుసరించి చేసాం. నెక్స్ట్, ద సాలరీ విల్ బి ఫిక్స్డ్. ఫిక్స్డ్ కాదండి, ఫిక్స్డ్. ఇలా ఎందుకు చెప్పాలి, ఫిక్స్డ్ అని ఎందుకు అనాలి. ఎప్పుడైనా సా శబ్దంతో ఓడ్ ఎండ్ అయితే ఫిక్స్, చివరిని వచ్చిందని ఇస్ వచ్చింది. అలాగే మిస్, కిస్. ఓకేనా. మిస్, కిస్, అనౌన్స్, రినౌన్స్, స్లైస్, డైస్, ఇలా వస్తే ఇస్ అని వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు తర్వాత ఈడి పెడతాము, లేదా ఐఈడి పెడతాము. ఆ ఈడి ఆర్ డి ఆర్ ఐఈడిని టాలా చెప్పాలండి. ఫిక్స్, ఫిక్స్డ్. మిస్, మిస్డ్. కిస్, కిస్డ్. అనౌన్స్, అనౌన్స్డ్. రినౌన్స్, రినౌన్స్డ్. స్లైస్, స్లైస్డ్. అంతేగాని ఇలా చెప్పకూడదు, మిస్డ్, కిస్డ్, అనౌన్స్డ్, డా చెప్పకూడదు. ఓకేనండి. ఎస్, ద సాలరీ విల్ బి ఫిక్స్డ్. ద సాలరీ విల్ బి ఫిక్స్డ్ అకార్డింగ్ టు క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సాలరీ క్వాలిఫికేషన్స్ ప్రకారంగాను, అలానే ఎక్స్పీరియన్స్ ని బట్టి, క్వాలిఫికేషన్స్ ని బట్టి ఏం చేస్తారండి, ఫిక్స్ చేస్తారంటండి. ఫిక్స్ చేయబడుతుంది అని అంటండి. అకార్డింగ్ టు అంటే ఏంటండి, ప్రకారము, అనుసరించి. నెక్స్ట్ చూద్దామండి, ఇది కూడా అంతే, ప్రకారము, అనుసరించి, బట్టి. ద వర్క్ వాజ్ క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. ద వర్క్ వాజ్ క్యారీడ్ అవుట్. ద వర్క్ వాజ్ క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పని అనేది చేయబడింది, జరపబడింది అని అంటారు. నెక్స్ట్ అండి, యాజ్ పర్, అకార్డింగ్ టు, యాజ్ పర్. నెక్స్ట్ అండి, టిల్, టిఐఎల్ఎల్, టిల్, వరకు. అంటే ఏంటండి, వరకు అంటే 6 గంటల వరకు, 7 గంటల వరకు. ఓకేనా. హైదరాబాద్ వరకు, హైదరాబాద్ వరకు. ఇలా సమయానికి కానీ,
సమయానికి కానీ ప్లేస్కి కానీ, మళ్ళీ చెప్తాను, సమయానికి కానీ ప్లేస్కి కానీ చెప్పినప్పుడు టిల్ అంటామండి. అంటే ఇంటి వరకు, రేపు ఉదయం వరకు, ఇవాళ సాయంత్రం వరకు, ఇలా సమయానికి కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు. అంటే డిస్టెన్స్ అంటే గ్రామం వరకు, మా ఇంటి వరకు, ఆఫీస్ వరకు, ఇలా చెప్పడానికి దూరానికి కావచ్చు, సమయానికి కావచ్చు, వరకు అని చెప్పడానికి టిల్ వాడతారండి. ద షాప్ ఈస్ ఓపెన్ టిల్ 6 o'clock. షాప్ అనేటిది 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుందంటండి. కెన్ యూ వెయిట్ టిల్ ఐ కమ్ దయ్యా, నేను అక్కడ వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తారా, వెయిట్ చేయగలుగుతారా అని అంటున్నాను. కెన్ యూ ప్లీజ్ వెయిట్ టిల్ ఐ కమ్ దయ్యా, నేను అక్కడికి వచ్చే వరకు అంటే ఇక్కడ దూరం తీసుకుంటున్నామండి. మొదటగా ఏమో టైం తీసుకున్నాం. టిల్ అంటే అదే అంటిల్, సేమ్ టు సేమ్ అండి. వరకు దాకా అని చెప్పేసి అంటాము. అక్కడి వరకు, ఇక్కడి వరకు, ఆఫీస్ దాకా ఇలా చెప్తాం కదా, అలా చెప్పేటప్పుడు అంటిల్ అంటాము. సమయానికి వాడచ్చండి, అలాగే దూరానికి కూడా వాడచ్చు. హీ కంటిన్యూడ్ అప్ వర్కింగ్ అప్ అంటిల్ హిస్ డెత్. ఓకేనా, హీ కంటిన్యూడ్ వర్కింగ్ అప్. ఓకేనా, అతను చనిపోయేంత వరకు పని చేస్తూనే ఉన్నాడండి. యూ కెన్ సిట్ ఇన్ మై సీట్ అంటిల్ యువర్ డెస్టినేషన్. ఇక్కడ యూ అని పడిందండి, YOUR, యువర్ డెస్టినేషన్. అంటిల్ అంటే ఏంటండి, వరకు, సమయం వరకు, అతని అంతవరకు, ఇంతవరకు, 6 గంటల వరకు, 7 గంటల వరకు, ఆఫీస్ వరకు, ఇంటి వరకు, ఇలా చెప్తాం కదా అంటిల్. యూ కెన్ సిట్ ఇన్ మై సీట్ అంటిల్ యువర్ డెస్టినేషన్. మీరు మీ డెస్టినేషన్ వరకు నా సీట్ లో కూర్చోవచ్చు అని అనుమతిస్తా ఉన్నాం. నెక్స్ట్ అండి, ఇన్స్టెడ్ ఆఫ్. ఎలా చదవాలండి, ఇన్స్టెడ్ ఆఫ్, బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటండి, బదులుగా. వి హ్యాడ్ జస్ట్ సూప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫుల్ మీల్. ఫుల్ మీల్ కి బదులుగా మేము జస్ట్ సూప్ తీసుకున్నామని చెప్తున్నామండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. ఐ విల్ వాక్ టు వర్క్, ఐ విల్ వాక్ టు వర్క్, ఐ విల్ వాక్ టు వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై ఎ కార్. కార్ వేసుకుని వెళ్లే బదులుగా నేను పనికి అంటే ఆఫీస్ కి నడిచే వెళ్ళిపోతాను అని చెప్తున్నానండి. ఐ విల్ వాక్ టు వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై కార్. రైట్, బదులుగా అంటే అది అర్థం అండి. నెక్స్ట్ అండి, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఇది కూడా బదులుగానే, ఆ ప్లేస్ లో ఇది పెట్టడం అనమాట అండి. అతని బదులుగా ఇతను, దీని బదులుగా అది, ఆల్మోస్ట్ రెండు ఒకటేనండి. ఇన్స్టెడ్ ఆఫ్ అన్నా అదన్నా ఇదన్నా ఒకటే. అయితే రామ్ హ్యాస్ టేకెన్ ద అవార్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ నాన్నగారు బదులుగా రామ్ తీసుకున్నాడు అంటండి అవార్డు. నెక్స్ట్ అండి, యూ కెన్ యూస్ మిల్క్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్రీమ్ ఇన్ దిస్ రెసిపీ. ఓకేనండి, ఈ రెసిపీలో మీరు ఏంటండి మిల్క్ ఉపయోగించవచ్చండి క్రీమ్ బదులుగా. యూ కెన్ యూస్ మిల్క్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రీమ్ ఇన్ దిస్ రెసిపీ. నెక్స్ట్ అండి, అంటే బదులుగా అంటే ఏంటండి, ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, ఆన్ బిహాఫ్ ఆఫ్. చాలా చాలా వ్యత్యాసం ఉందండి, సమానంగా అనిపిస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ చాలా వరకు సమానంగా ఉన్నాయి, కానీ ఇది వేరండి. ఇది ఆన్ బిహాఫ్ ఆఫ్ అనే వర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బదులుగా వాడచ్చు అని అనిపిస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా వాడాలనిపిస్తుంది, కానీ ఇది వేరేనండి. తరఫున, ఆమె తరఫున, అతని తరఫున, మా నాన్నగారి తరఫున, మా ఈ ప్రజలందరి తరఫున, ఇలా చెప్పినప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే చాలా బాగుంటుంది. I attend that wedding ceremony. I attended that wedding ceremony on behalf of my father. మా నాన్న తరఫున నేను ఆ పెళ్లికి హాజరయ్యాను అని చెప్తున్నానండి. చూడండి లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇందులో. షర్మిల campaigned on behalf of her brother. షర్మిల campaigned on behalf of her brother జగన్ మోహన్ రెడ్డి డ్యూరింగ్ ద ఎలక్షన్. ఎలక్షన్ సమయంలో, ఎన్నికల సమయంలో షర్మిల తన బ్రదర్ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తను క్యాంపెయినింగ్ చేశారు అని చెప్పేసి అంటున్నామండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఏంటండి, తరఫున అని అర్థం. ఓకేనా, రైట్. ఇలా మనం సిమిలర్ గా ఉన్న మీనింగ్స్ తీసుకుని ప్రపోజిషన్స్ నేర్చుకోవచ్చండి. ఇలా నేర్చుకోవడం వల్ల, ఎగ్జాంపుల్స్ తో నేర్చుకోవడం వల్ల మనకి యూసెస్ తెలుస్తుంది. ఏదో మీనింగ్ పట్టుకుని చదివేస్తే అయిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. If you want to say something, if you want to give your feedback, you can give us through comments. Thank you so much.